చిరంజీవి గారు వెంటనే స్పందించారు. మామూలుగా ఇటువంటి ఇష్యూస్‌లో చిరంజీవి గారు ఎప్పుడు మౌనమే పాటిస్తూ ఉంటారు. నాగబాబు గారో లేకుంటే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ ఉంటారు. ఇక్కడ ఏమైంది పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు సైలెంట్‌గా ఉన్నారు. చిరంజీవి గారు మాత్రమే స్పాట్‌లో స్పందించడం జరిగింది. అంటే ఎందుకు ఎందుకంటే చిరంజీవి ఎందుకు స్పందించాడంటే మనం ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు హ్మ్. ఎక్కడో బయట ఎక్కడో మాట్లాడారనుకో ఈ టాపిక్, అవును. తను వదిలేస్తాడు, వాళ్ళ తరపున మాట్లాడు. ఇక్కడ అసెంబ్లీలో జరిగింది. మీరు అవును. అది గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. అసెంబ్లీలో ఒక చర్చ వచ్చి, ఆ చర్చలో కామినేని చిరంజీవి గారి పేరు వాడి, అవును. దానికి క్లారిటీ ఇవ్వటంలో బాలయ్య చిరంజీవి పేరు వాడి. హ్మ్. సో ఆ పేరు ఎప్పుడైతే అసెంబ్లీలో వచ్చిందో, అసెంబ్లీకి వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వటానికో, అసెంబ్లీకి వచ్చి దాని సమయం ఈయనకి అవకాశం లేదు చిరంజీవి కదా. ఈ హ్మ్. కెనాట్ కమ్ టు అసెంబ్లీ అండ్ గివ్ ఎక్స్‌ప్లెయిన్. సో ఓకే. అసెంబ్లీలో జరిగింది గనక, తన పేరు అసెంబ్లీలో చర్చకు వచ్చింది గనక, హ్మ్. అది క్లారిఫికేషన్ ఇవ్వడం కోసమని ఒక నోట్ పంపించాడు. అది ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. ఒక ఒక తను మామూలోడు కాదు కదా. ఒక స్టారు, ఒక సెలబ్రిటీ అయినవాడు. హ్మ్. తన గురించి ఒక మాట వచ్చినప్పుడు అది క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ తనకుంది. హ్మ్. అది ఇచ్చాడు. బికాస్ ఇట్ ఈస్ అసెంబ్లీ. ఓకే. బయట ఎక్కడో ప్రెస్ మీట్‌లో ఇంకేదో మాట్లాడారు, ఏదో ఫంక్షన్‌లో మాట్లాడారు. దానికి ఆయన రెస్పాండ్ అవ్వక్కర్లా. అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. ఆయన తమ్ముళ్ళు మాట్లాడతారు. కానీ ఇది అసెంబ్లీ. అసెంబ్లీలో కనుక మా అన్నయ్య తరపునని నాగబాబు మాట్లాడటం కుదరదు. వీళ్ళు సో ఆయనకి చెప్పాలి. బాధ్యతగా చెప్పాడు. అది హర్షించాలి. ఓకే. దాన్ని ఎందుకు చెప్పాడు అంటే, అది రెస్పాన్సిబిలిటీగా చెప్పాడు. అది క ర అసెంబ్లీ వచ్చింది కనుక ఆ చర్చకి, అసెంబ్లీ అంటే ప్రజల వేదిక అది. ఆంధ్ర ప్రభుత్వ వేదిక. దాంట్లో దేవాలయాలు ఆ చోట్ల నా పేరు మీద ఒకళ్ళు తప్పుగా మాట్లాడటం, ఇంకోళ్ళు దాన్ని ఖండించడం, నా పేరు 2 సార్లు, 3 సార్లు వచ్చింది గనక, అది ఖచ్చితంగా క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం. క్లారిటీ బ్యూటిఫుల్‌గా ఇచ్చాడు. హ్మ్. చాలా గౌరవంగా ఇచ్చాడు. హ్మ్. అది నిజం చెప్పాడు. అక్కడ ఆయన అబద్ధం ఆడకుండా నిజం చెప్పాడు. ఓకే. అది దాన్ని హర్షించాలంతే. దాన్ని ఓకే. తప్పట్టక్కర్లేదు. ఓకే. సార్ దీనిపైన చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారు. అసహనం వ్యక్తం చేశారు. అంటే కూటమిలో అసలు ఏం జరుగుతుంది? మొన్న బోండమ్మ గారు పవన్ కళ్యాణ్ గారిని అనడం, ఈరోజు బాలకృష్ణ గారు ఇటువంటి వివాదం క్రియేట్ చేయడం అనేది ఇయన్నీ ఇయన్నీ అవుతాయమ్మా. ఇంకా హ్మ్. అవుతాయి. చూస్తా ఉండండి మీరు. ఇయన్నీ ఒక పొలిటికల్ స్ట్రాటజీలు. నేను మొదటి నుంచి చెప్తున్నా. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో హ్మ్. పరిపాలన లేదు. ప్రజల కోసం వ్యూహాలు లేవు. ప్రజాపాలన లేదు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 3 వ్యూహాలు నడుస్తున్నాయి. హ్మ్. ఒక వ్యూహం, చంద్రబాబు తన కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలి. దాని తర్వాత రాష్ట్ర పార్టీని తన చేతికి అప్పజెప్పాలి. సో, ఆ అడుగులు ఏస్తా ఉంటే, ఈ అడుగులకి అడ్డెవరు? హ్మ్. ఆ అడ్డుని ఎట్లా తప్పించాలి? ఎట్లా బదనాము చేయాలి? బదనాం చేసి పొగబెట్టి వాళ్ళంతట వాళ్ళు తప్పుకునేటట్లు ఎట్లా చేయాలి? అప్పుడు వాళ్ళంతట వాళ్ళు తప్పుకుంటే, నేనెంతో గౌరవించాను, ఎంతో చేశాను, ఇట్లా చేశాను, తన మీద నింద రాకుండా చేసుకోవచ్చు. సో, తన కొడుకు అడ్డు ఎవరు? తన తొడుగు ఆ స్థాయికెళ్ళంటే ఆహ్, ఎవరు తెలుసు. ఇప్పుడు నేను చెప్పక్కర్లా. అవును. సో, ఎట్లా తగ్గించాలి? ఎట్లా ఒప్పించాలి? ఆహ్, అందుకనే పవన్ తోటే అనిపిస్తున్నారు 17 ఏళ్ళు ఈయనే 15 ఏళ్ళు. ముఖ్యమంత్రి అవును. అని. అలా అనిపించడంలో ఔచిత్యం ఏంటి? పవను మరి పవన్‌ని వీపీకి చేయటమే కదా! ఎందుకు? పవను నిన్నటిదాకా చంద్రబాబు కోసం ఓటేయండని, రేపు లోకేష్‌కి ఓటేయండి అని అడుగుతాడా? అడిగితే ప్రజలు నవ్వరు. కనుక అతను చేత్తోటే అతని కళ్ళు పొడిపించటం అనమాట. చంద్రబాబు టాక్టిక్స్ ఇది రాజకీయం. హ్మ్. ఈయన పాపం ఆవేశపడు ఎళ్ళిపోతున్నాడు, దిగిపోతున్నాడు, మాట్లాడేస్తున్నాడు. ఆయన స్ట్రాటజీ అది. ఆ స్ట్రాటజీలో ఆయన వెళ్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ రేపు బాలయ్య అడ్డొస్తాడేమో! సో, బాలయ్యని కూడా బదనాం చేయాలి. జూనియర్ ఎన్టీఆర్‌ని బదనాం చేసినప్పుడు బాలయ్యని కూడా బదనాం చేస్తే, బాలయ్య కూడా సీఎం క్యాండిడేట్‌గా అనర్హుడు. ఓకే. ఇయన్నీ ఆయన వ్యూహాల్లో భాగాలు. అయి జరుగుతా ఉంటాయి. ఆ వ్యూహంలో ఆయన నడుస్తున్నాడు. ఆయన ప్రజలు లేదు, ఏమీ లేదు. మనం చెప్పిన హామీలు ఏమి ఇచ్చాము, ఏమీ లేదు. అయన్నీ పక్కన పెట్టి 4 ఏళ్ళు మీరు పీక్కోండి అన్నట్టు ఈ ఈ స్ట్రాటజీలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటి? ఈయన మననెప్పటికీ సీఎం కానివ్వడు. సో, ఈయన గుప్పిట్లోంచి బయటికి రావాలి. బయటికి రావాలంటే మనం గౌరవంగా రావాలి. గబుక్కుని గొడవ పడొస్తే నిన్నటిదాకా ఈయనే 15 ఏళ్ళు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు చూడు అని బదనాం అవుతాడు. కనుక అవ్వకుండా బయటికి రావాలి. హ్మ్. బయటికి రావాలంటే తప్పులు చేయాలి ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేస్తే అంత మంచిది. ఆ ప్రభుత్వం తప్పులు చేసినప్పుడు ఈయన ప్రశ్నించడు. అందుకనే ప్రశ్నిస్తానికొచ్చాను మాట్లాడినవాడు ఇప్పుడు ఏమీ మాట్లాడట్ల. దళిత అమ్మాయిని రేప్ చేసినా మాట్లాడట్లా. 8 ఏళ్ల పిల్లల్ని చేసినా మాట్లాడట్లా. ఆహ్, ఆహ్, ఈ ల 190 ల 1,90,000 అప్పు చేసినా మాట్లాడట్లా. హ్మ్. ఆహ్, ఏ వాలంటీర్స్‌కి జాబ్ విషయం మాట్లాడట్లా. ఏది 6 హ్మ్. హామీలు నేను అన్నావు. 18 ఏళ్ల అమ్మాయికి 18 ఏళ్ల నిండిన అమ్మాయికి 1500 ఎక్కడ మాట్లాడట్లా.
పిల్లలకు రీయింబర్స్మెంట్ ఎక్కడా మాట్లాడట్లా, పిల్లలకి నిరుద్యోగ భృతి ఎక్కడా మాట్లాడట్లా, ఫ్రీ బస్ అన్న ఫ్రీ గ్యాస్ అన్నారు, డబ్బులు కట్టండి తర్వాత రిటర్న్ అంటారు, దీన్ని ఫ్రీ అంటారా, ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఎంత బదనామ అయితే అంత మంచిది పవన్ కళ్యాణ్కి. బదనాం అయినాక అవగా ఇప్పుడు మాలైంది కదా, ఇలా ఒకటి బదనాం అవగా రేపు పొద్దున్నే ఒక ఫైన్ మార్నింగ్ పవన్ కళ్యాణ్, నేను ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లో వచ్చాను, డబ్బులు సంపాదించడానికి కాదు, నాకు అన్నీ ఉన్నాయి, అయినా సరే ప్రజల కోసం వచ్చానని వదులుకుని, కానీ ఇక్కడ నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఈ కూటమిలో ఉండి నేనుగా ఏమీ చేయలేకపోతున్నాను, ప్రతిదీ ఇబ్బందిగా ఉంది కనుక నేను కూటమి నుంచి వైదొలుగుతున్నాను, నన్నుగా మీరు ఎప్పుడు ఆశీర్వదిస్తారో అప్పుడు నేను మీకోసం ప్రాణం ఇస్తాను, ఇప్పుడు మాత్రం ఏం చేయలేకపోతున్నాను కనుక కుటుంబం నుంచి బయటకు వస్తున్నాను, ఏమి చేయలేకుండా అక్కడ ఉంటా అనవసరం అని బయటకు వస్తున్నాను, ఒకే పెట్టకు 2 దెబ్బల్లాగా, ఒకే దెబ్బకు 2 పెట్టల్లాగా బయటికి రావటం, ఆపోజిషన్ ఫ్లోర్ దగ్గర రావటం, రెండోది అక్కడి నుంచి ఆపోజిషన్లో బీజేపీ తోటి చేతులు కలిపి, బీజేపీ 2017 అవుతుందా 2019 27 అవుతుందా 2029 అవుతుందో తెలియదు, అప్పుడు బీజేపీ తరఫున సీఎం క్యాండిడేట్. ఓకే. సీఎం అది అతని, ఎందుకంటే ఇక్కడ సీఎం క్యాండిడేట్ గా అవ్వలేడు, గెలవటం ఓటమి తర్వాత అసలు సీఎం క్యాండిడేట్ అనిపించుకోవాలి కదా, అది అనిపించుకోవడం ఈ మార్గం అయితే అవుద్ది. సో ఆ స్ట్రాటజీలో అతను వెళ్తున్నాడు. అందుకని సనాతనం అని, మొన్నటిదాకా క్రిస్టియను, మా అమ్మ క్రిస్టియనయ్య, మా అయ్య క్రిస్టియనయ్య, నా పిల్లలు క్రిస్టియనయ్య, నా భార్య క్రిస్టియనయ్య, మా ఇంట్లో ఎప్పుడు బైబిల్ చదువుకుంటుందయ్యా, ఇన్ని మాట్లాడినా ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు రామజపం ఉంటుంది, ఇవన్నీ ఇన్ని యూటర్న్లు చేసి మాట్లాడతారు, ఎందుకంటే సనాతన ధర్మం అని మాట్లాడితే కానీ అక్కడ ఆర్ఎస్ఎస్కి ఢిల్లీలో బీజేపీకి దగ్గర కాలేడు, ఆ ఊళ్ళో కూర్చోలేడు, అది అయితే కానీ సీఎం క్యాండిడేట్గా వాడు. బీజేపీ స్ట్రాటజీ ఏంటి, ఎట్లాగైనా చంద్రబాబు నేను పవన్ కళ్యాణ్ విడదీస్తే పవన్ కళ్యాణ్ మనం లాక్కుంటే మనకు సీఎం క్యాండిడేట్ లేడు, కేడర్ ఉన్నారు కానీ మనకు సీఎం క్యాండిడేట్ లేడు, సో సీఎం క్యాండిడేట్గా ప్రజాకర్షణ ఉన్న ఇతను మన దాంట్లో లాక్కుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ పైన మోడీ, ఇక్కడ పవన్ అంటే మోడీకి ఇష్టం, ఈ స్నేహం ఉంది, కాపు ఓట్లు, కాపు సీఎం అవుతున్నాడు, ఈ స్లోగన్స్ మీద మనం రాష్ట్రాన్ని పట్టుకోవాలి, ఆంధ్ర రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాన్ని పట్టుకోవాలని పట్టుదల బీజేపీకి ఉంది, అది అవకాశం ఇక్కడ ఈ స్ట్రాటజీలో అవకాశం, అది వాళ్ళు వాళ్ళ అందుకనే ప్రజల గురించి బీజేపీ మాట్లాడదు, ఏ ప్రజలకు చెబుతారు, దేని గురించి ప్రశ్నించదు, మీరు ఈయన అన్నారు ఏం చేయట్లేదు అని అడగట్లేదు, ఒకసారి ఒక బీజేపీ నాయకుడు అడగడం వినలా, ఎందుకు అంటే వాళ్ళకే బదనాం అవ్వాలి, ఓకే, ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం ఎంత బదనాం అయితే అంత మంచిది, వాళ్ళు అనుకున్న గేమ్ ప్లాన్ బాగుంది, అది వాళ్ళ ఉద్దేశాలు. ఈయనేమో చంద్రబాబు ఏమో తన కొడుకును తీసుకెళ్తూ